సర్పంచ్ పదవి కోసం పోటీ గట్టిగా ఉందట. ఎందుకంటే చెక్ పవర్ కూడా ఉన్నట్టుంది కదా. సో దాంతో డిమాండ్ బాగా పెరుగుతుందట. అంటే వార్డు సభ్యులందరూ కలిసి చెయ్యెత్తి ఉప సర్పంచ్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎంత లేదన్నా అక్కడ ఎవరైతే ఏ పక్షం వాళ్ళైతే ఎక్కువగా గెలుస్తారో వాళ్ళు ఉప సర్పంచ్ అవుతారు. ఇలా కూడా పోటీలు ఉంటాయి. సో వాళ్ళు ముందుగానే డిసైడ్ అవుతుంది. కొన్ని ఏరియాలు ఏమో ముందుగా డిసైడ్ అయితే కొన్ని ఏరియాలనేమో గొడవలకు కూడా దారి తీస్తుంది. నేనే అయితా ఉప సర్పంచ్, పలు చోట్ల ఈ పదవికి పెరిగిన డిమాండ్, ముందుగానే వార్డు అభ్యర్థులతో ఒప్పందాలట. ఇలా ఇంకొక లెక్క ఉంటుంది. ఎవరెవరైతే వార్డు సభ్యులుగా పోటీ చేస్తున్నారో వాళ్ళకి ఈయనే ఖర్చు పెడతాడు. ఈయన దగ్గర పైసలు బాగున్నాయి అనుకోండి, ఎంతో కొంత నీకు అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తా, నేను రేపు పొద్దున ఉప సర్పంచ్కి నేను పోటీ చేస్తా. పోటీ అంటే ఏముండదు, చేయెత్తుడే. సో నువ్వు నాకు ఓటేయాల. ఆయనదేముంది, ఎట్లాగో నాకు రాదు, పైసలు ఇస్తా అంటుండు కదా, నాకు ఖర్చు అన్న తగ్గుతుంది అని చెప్పి అట్లా డబ్బులు తీసుకుంటున్నారు ముందుగానే. అరే తమ్మి, మన ఊరిలో సర్పంచ్గా మహిళనే ఉంటుంది. ఉన్న వార్డు అభ్యర్థుల్లో నేనే కాస్తో కూస్తో అనుభవం ఉన్న లీడర్ను. గతంలో కూడా వార్డు మెంబర్గా పనిచేసిన, అందుకనే ఈసారి మళ్ళీ గెలిచి ఉప సర్పంచ్ అవుతున్నా. ముందే మాట తీసుకున్నా, మిగతా సభ్యులంతా నన్నే ఎన్నుకుంటారు. అందుకే గెలిచే అవకాశం ఉన్న సభ్యులను కలిసి ఇప్పటి నుంచే మాట తీసుకుంటున్నా. సంగారెడ్డిలోని ఒక మేజర్ పంచాయతీలో అనుచరుడితో ఒక నాయకుడి సంభాషణ. ఎస్సీ రిజర్వేషన్లో సర్పంచ్గా మీరుంటున్నందున ఖచ్చితంగా మిగతా కులాలకు చెందిన వారి ఉప సర్పంచ్గా ఉండాలి. ఈ స్థానంలో ఖచ్చితంగా మంచి యువకునికి అవకాశం ఇద్దాం. ఎలాగూ మన మద్దతుదారులు ఎక్కువగా వార్డు సభ్యులుగా గెలుస్తారు. సర్పంచ్ ఎన్నిక అవగానే జరిగే ఉప సర్పంచ్ ఎన్నికల్లో మనం అనుకున్న వ్యక్తినే ప్రతిపాదించి ఉప సర్పంచ్గా ఎన్నుకోవాలి. ఇట్లా అన్ని గ్రామాల్లో ఈ పోటీ ఉన్నది. ముఖ్యంగా ఎక్కడుంది? పారిశ్రామిక వాడలు, ఇండస్ట్రీస్ ఉన్న దగ్గర, మండల కేంద్రాలు, పెద్ద పంచాయతీల్లో ఈ స్థానానికి గట్టి పోటీ ఉంది. ఎందుకంటే పైసలు కొంచెం గట్టిగా వస్తాయి కదా. ఆదాయ వనరులు ఉన్న పంచాయతీల్లో వార్డు సభ్యులకు ఎక్కువగా నామినేషన్లు దాఖలు కావడంతో ఈ పదవికి పోటీ ఎక్కువగా ఉన్నది. ఈ నెల 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి. అదే రోజు ఓట్ల లెక్కింపు చేపడతారు. గెలిచిన వార్డు సభ్యుల నుంచి ఉప సర్పంచ్ని ఎన్నుకుంటారు. సభ్యులు చెయ్యెత్తే విధానంలో ఈ ప్రక్రియ జరుగుతుంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 149 వార్డుల్లో నామినేషన్లను ఎవరు వేయలే. ఇక 9331 వార్డులు ఏకగ్రీవమైనవి. సో ఇట్లా ఈ ఉప సర్పంచ్ పదవికి మస్తు గిరాకుందట. ఇక వీళ్ళు రాశారు చూడండి, వెలుగులో ఉప సర్పంచ్ పదవికి ఫుల్ డిమాండ్. జాయింట్ చెక్ పవర్ ఉండడమే కారణం. సర్పంచ్ పోస్టుకు కోటా కలిసిరాని చోట ఉప సర్పంచ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. వార్డు మెంబర్గా బరిలో నిలిచి ఎలాగైనా పదవి దక్కించుకోవాలని ప్లాన్ ఇస్తున్నారట. ఏకగ్రీవమైన వార్డు సభ్యులకు ముందస్తుగానే నగదు ఆఫర్లు. మేజర్ పంచాయతీల్లో 10 లక్షల వరకు ఖర్చు పెడుతున్నారట. ఎస్సీ, ఎస్టీ, రిజర్వ్డ్ గ్రామాల్లో ప్యానల్ పాలిటిక్స్. జనరల్ సీట్లలో కూడా ఇదే పరిస్థితి. అయితే సర్పంచ్, లేకుంటే ఉప సర్పంచ్. ఈ జాయింట్ చెక్ పవర్ అన్నది, ఇక ఇప్పుడు జాయింట్ చెక్ పవర్ అంటే మరి ఆయన మింగితే ఈయన కూడా సగం రావాలి కదా. అట్లా ఆయన మింగిన దాంట్లో నాకేది అని. చెక్ పవర్ లేదనుకో మొత్తం ఆయన డెసిషన్ తీసుకుంటాడు, ఆయన మింగుతాడు. అందుకే ప్రజలు కూడా ఆలోచించాలి. ప్రజలు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి.